కూటమికి జైకొట్టిన ముస్లిం మైనార్టీలు ఎంత అన్యాయం చేసినా వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించపోయిన మాటలతో మభ్యపెట్టొచ్చు అనేలా ముస్లింల పట్ల వ్యవహరించిన జగన్ గారికి వారు బుద్ధి చెప్పారు. పాలనలో అడుగడుగున చేసిన అన్యాయానికి వారు ఓటుతో ప్రతీకారం తీర్చుకున్నారు. వైకాపా అరాచక శక్తులు ముస్లింలపై దాడులకు తెగబడుతున్న కలపగించి చూసిన ఆయనకు సమయం వచ్చినప్పుడు తాము ఎలా ప్రతిస్పందిస్తామో చూపించారు. వైకాపాకు పట్టుండే రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీ వెన్నువిరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ముస్లింలు ఓటర్లున్న 20 నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కచోట కూడా వైకాపా గెలుపొందలేదు. వారి జనాభాకు అనుగుణంగా 70% మంది ఓటర్లు ఉంటారని అంచనా. ఆ ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా మైనార్టీ ఓట్లున్న నియోజకవర్గాలున్నాయని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదలు హిందూపురం వరకు అన్ని చోట్ల ఒకే ట్రెండ్ కొనసాగింది.